హలో నమస్తే, వెల్కమ్ టు తాళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. చేపల పులుసు చేస్తానండి. చేపలు క్లీన్ చేసుకొని పసుపు వేసి పెట్టుకున్నాను బాండీలో. దాంట్లో కావాల్సినవన్నీ వేస్తాను. కలిపి చేయటం చూపిస్తానండి. తాలింపు వేసి చేయటం చూపించాను ఆల్రెడీ. మళ్ళీ కలిపి చేయటం చూపిస్తున్నాను. పచ్చిమిర్చి చీలకలు, ఒక టమాటా కట్ చేసుకొని, టమాటా ముక్కలు, తగినంత పసుపు, కారం తగినంత. పులుసు కూరల్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కారం, నెక్స్ట్ ఆనియను, జీలకర్ర మిక్సీ వేసిన పేస్టు, కళ్ళుప్పు తగినంత, కళ్ళుప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ కలుపుకోవాలి, ముక్కలకు పట్టించాలి. చేప ముక్కలకు మసాలా, ఉప్పు, కారం అన్నీ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేస్తానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు పులుసు. ఇవి కేజీ చేప ముక్కలండి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకున్నాను. పులుసు వేస్తున్నానండి. ముక్కలన్నిటికి పట్టే విధంగా మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు బెండకాయ, 2 బెండకాయలు తీసుకొని బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉడికేటప్పుడు మధ్యలో మెంతిపిండి కూడా ఒక 1/2 స్పూన్ మెంతిపిండి వేస్తాను. స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చూపిస్తాను. కొంచెం వాటర్ పోస్తున్నానండి, మరీ చిక్కగా ఉంది. కొంచెం వాటర్ పోస్తున్నాను, సరిపోతుంది. తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. కేజీ చేప ముక్కలు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కర్రీ. ఆయిల్ గరిటతో 5 గరిటలు వేస్తున్నాను. మూత పెట్టేసి 10 మినిట్స్ ఉంచుదామండి హై ఫ్లేమ్లో. మూత ఓపెన్ చేసుకుందామండి. చేపల కూర బాగా ఉడుకుతుందండి. మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అవుతుంది. మూత ఓపెన్ చేస్తామండి. మెంతిపిండి 1 స్పూన్ మెంతిపిండి, ఈ స్పూన్తో 1/2 స్పూన్ మెంతిపిండి వేసానండి. సరిపోతుంది. పులుసు కూరలో మెంతిపిండి వేస్తేనే రుచి బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. మూత ఓపెన్ చేసి చూద్దామండి. చిక్కని కమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఈజీ అండి, టేస్టీ రెసిపీ అండి, హెల్తీ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం కలిపి పెట్టి చేసుకోవటమే కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో చేసుకొని మీరు కూడా రుచిని ఆస్వాదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.